అలా తెలుగు ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర. తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అనేకం. అన్నీ అందరికీ తెలియాలని లేదు. తెలియని వారు చాలా మంది ఉన్నారు. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే చాలా మంది చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వారి కోసం ఇలాంటి వీడియోలు చేస్తున్నాం. కొంతమంది మిత్రులు ఎందుకు సార్ ఆవిర్భావ దినోత్సవం అన్ని వీడియోలు చేశారు మీరు, ఒకటే సారాంశం కదా అని. కాదు, ఒకటే సారాంశం కాదు. వివిధ వర్గాల ప్రముఖుల చేత నాటి పాలన చేసిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పించడమే పనిగా అన్ని వీడియోలు చేయాల్సి వచ్చింది. మీకు విసుకనిపిస్తే వీడియోలు చూడబాకండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ తెలుసుకోవాలనుకునే కుతూహలం ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. కష్టపడి చేసే ఉత్సాహం ఉన్న మాలాంటి వాళ్ళని నిరుత్సాహపరచకండి. ఇప్పుడు ఈ చేసే వీడియోలో తెలుగుదేశం పార్టీ చేసిన అనేక కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, నాకు సగమే తెలుసు. అందుకని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, తెలియని వారికి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలు అవగతం చేసుకోండి. ఎవరిని అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి పనికి వస్తాయి. ఈ వీడియో తీసుకెళ్లి వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది. అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. 43 ఏళ్ల టీడీపీ ఉజ్వల చరిత్ర గుణపాఠాలు. 43 ఏళ్లలో టీడీపీ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో గుణపాఠాలు కూడా నేను నేర్చుకున్నాం. 1982 నాటికి స్వాతంత్రం వచ్చి 35 ఏళ్లు నిండాయి. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో అక్టోబర్ 1, 1953 ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. 1983 జనవరి 9 వరకు ఏకఛత్రాధిపత్యంగా కాంగ్రెస్ పాలన సాగింది. 30 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం ఉండేవి కాదు. అవినీతి రాజ్యమేలేది. తెలుగు వారిని మద్రాసులుగా పిలిచే స్థితి ఉండేది. ఎన్టీఆర్, చంద్రబాబు పాలనలో తెలుగువారి ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. 1982 నాటికి తెలుగువారి స్థితి తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు. కరెంటు లేని గ్రామాలు, ఉన్నచోట కరెంటు కోతలు, వ్యవసాయ మోటార్లకు అధిక విద్యుత్ ఛార్జీలు, సాగునీటి ప్రాజెక్టులు తగినన్ని లేవు, త్రాగునీటి కష్టాలు ఎన్నో, విద్యా సంస్థలు, వైద్యశాలలు పరిమితంగా ఉండేవి, పై చదువులకు పొరుగు రాష్ట్రాలకు వెళ్లే స్థితి, రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండేది, రోడ్లు లేని గ్రామాలు ఎక్కువే, పరిశ్రమలు నామమాత్రంగా ఉండేవి, పేదలకు పక్కా ఇళ్ల పథకం లేదు, వితంతు వృద్ధాప్య పెన్షన్లు లేవు, రేషన్ బియ్యం రేట్లు ఎక్కువగా ఉండేవి, మహిళా రిజర్వేషన్లు లేవు, మహిళలకు ఆస్తి హక్కు లేదు, బీసీ రిజర్వేషన్లు లేవు, ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానాలు లేవు, మునసబు, కరణం, పటేల్, పట్వారీ వ్యవస్థల ద్వారా ప్రజలను పీడించేవారు, రాజకీయ స్వార్థం కోసం మత మానవహోమం సృష్టించేవారు, తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు లేదు, మద్రాసులుగా పరిగణించేవారు, ఏపీ ముఖ్యమంత్రుల్ని ఢిల్లీ పాలకులు సీల్డ్ కవర్ ద్వారా నియమించేవారు, తెలుగువారి ఆత్మాభిమానాన్ని మంట గలిపేవారు. ఇవన్నీ సత్యాలు. పేదవాడికి ఇల్లంటే 12 వాసం బొంగులు, 50 తాటాకులు, ఒక కొబ్బరితాడు కట్ట ఇచ్చేవాళ్ళు. అదే పేదవాడి గృహం. ఆనాటి పరిస్థితుల్లో వ్యవస్థలో ఉన్న పెద్దవాళ్ళు, పెత్తందారులు, మోతుబరులు, రాజకీయం చేసేవాళ్ళు, ఎమ్మెల్యేలు అయ్యేవాళ్ళు, ఎంపీలు అయ్యేవాళ్ళు, ఎక్కడుండేవాళ్ళు తెలియదు, ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు తెలియదు. రోజు గుడికెళ్తే దేవుడిని దర్శనం ఇచ్చేవాడు. 5 ఏళ్ళకి ఒకసారి కూడా ఆ ఎన్నికల సమయంలో తప్ప ఎమ్మెల్యేనో, ఎంపీనో, మంత్రో ప్రజలకు కనిపించేవాళ్ళు కాదు. హైదరాబాదు లేదా ఢిల్లీ. 83 తర్వాత ఆ పరిస్థితి మారింది. అది అందరూ తెలుసుకోవాలి. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత తెలుగువారి దుస్థితికి చలించిన అన్న ఎన్టీఆర్ సినీ రంగంలో పొందుతున్న కోట్ల రూపాయల సంపాదనను త్యాగం చేసి రాజకీయ రంగంలో ప్రవేశించారు. రాజకీయ రంగం ప్రవేశం చేయకముందే కాంగ్రెస్ పార్టీ ఆయనకి రాజ్యసభ ఇస్తామని చెప్పి చాలాసార్లు అడగటం జరిగింది. ఆయన తిరస్కరించారు. 1975 నుంచి 83 మధ్యలో 7 సార్లు ఆయన అడిగారు, రాజ్యసభకు పంపిస్తాం మిమ్మల్ని, రాజ్యసభకు వెళ్ళండి అని చెప్పి. వాళ్ళు ముందే గ్రహించుంటారు ఈయన రాజకీయ రంగంలోకి వస్తే అడుగు పెడితే మనం తుడిచిపెట్టుకుపోతాం అన్న భయంతో ఆయన అట్లా ఇరికిద్దామని చూశారు. కాకపోతే ఆయన ఒప్పుకోలే. అదే ఇంకొకళ్ళు అయితే ఆ రాజ్యసభకు కక్కుతుపడి వెళ్ళేవాళ్ళు. ఈ రాష్ట్రం ఇలా అధోగతి పాలై ఉండేది. 1982 మార్చి 29న హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ప్రకటన ఎన్టీఆర్ జారీ చేశారు. కళాప్రదమైన పసుపు పచ్చని వస్త్రంపై ఎర్రని చక్రం, ఆకుపచ్చని నాగలి, తెల్లని కుటీరంతో పార్టీ జెండాను ఆవిష్కరించారు. సామాన్యుల వాహనం సైకిల్ను ఎన్నికల గుర్తుగా నిర్ణయించారు. 1982 జూన్ 14న చైతన్య రథంపై 35,000 కిలోమీటర్ల రాష్ట్రమంతా ప్రచారయాత్ర నిర్వహించి ప్రజల్ని చైతన్యపరిచారు. 1983 జనవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గాను 202 సీట్లలో విజయం సాధించారు. టీడీపీకి 46.30% ఓటు రాగా కాంగ్రెస్ పార్టీకి 33.42%తో 60 సీట్లకు పరిమితమైంది. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే
ముఖ్యమంత్రి పీఠం ఎక్కి రికార్డు సృష్టించారు ఎన్టీఆర్. 1983 జనవరి 5న వెలువడిన అసెంబ్లీ ఫలితాలలో టీడీపీ భారీ విజయం సాధించింది. రాజ్భవన్లో సీఎంగా ప్రమాణం చేసే సాంప్రదాయానికి భిన్నంగా తనను ఎన్నుకున్న లక్షలాది ప్రజల సమక్షంలో ఎల్బీ స్టేడియంలో 1983 జనవరి 9న ఎన్టీఆర్ 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ ఇతర మొదటి సీఎంగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. అప్పటి వరకు సంపన్నులకు పెత్తందారులకు పరిమితమైన ఎమ్మెల్యే స్థానాలలో 289 సీట్లలో 128 మంది గ్రాడ్యుయేట్లు, 28 స్థానాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 20 స్థానాలలో డాక్టర్లు, 8 స్థానాలలో ఇంజనీర్లు, 47 స్థానాలలో లాయర్లను నిలబెట్టిన ఘనత ఎన్టీఆర్ది. ₹2కే కిలో బియ్యం పథకం పెట్టి అప్పటి వరకు వరి అన్నం తినని పేదలకు అన్నం పెట్టిన పేదల దైవం అన్న ఎన్టీఆర్. ఈ రాష్ట్రంలో 70% మందికి అప్పటిదాకా వాస్తవంగా వరి అన్నం అంటే తెలియదు, తెల్ల అన్నం తెలియదు. తెల్ల అన్నం తినడం సంపన్న వర్గాల్లో ఆ పెత్తందారుల కుటుంబాల్లో తప్ప మధ్యతరగతి ప్రజలు కానీ దిగువ స్థాయి మధ్యతరగతి ప్రజలు కూడా చాలామంది తెలియదు వరి అన్నం, జొన్న రొట్టెలు ఇలాంటివే ఆహార పదార్థాలు. ఆ స్థితిని గమనించి ప్రతి వాడి ఇంట్లో తెల్ల అన్నం తినాలి అన్న లక్ష్యంతో ఎన్టీఆర్ గారు ఆ రోజు ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారు. చేనేతల దగ్గర బట్టలు కొని ఆప్కో ద్వారా పేదలకు తక్కువ ధరకు జనతా వస్త్రాలు అందించారు. నెలకు ₹30తో వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లను తొలిగా ప్రారంభించారు ఎన్టీఆర్. బడికి వెళ్ళి ఏ బిడ్డ ఆకలితో ఉండకూడదని మధ్యాహ్న భోజనం పథకం పెట్టారు. 220 గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 20%, మహిళలకు 9% రిజర్వేషన్ కల్పించారు. విద్యా ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారు. ఎస్సీలకు రిజర్వేషన్ 14% నుండి 15%, ఎస్టీలకు 4% నుంచి 6% పెంచారు. జిల్లా పరిషత్తులు, పంచాయతీలకు విధులు, నిధులు బదలాయించారు, బలోపేతం చేశారు. 1985లో మైనారిటీ కార్పొరేషన్ స్థాపన చేశారు. 1986లో హిందూ వారసత్వ చట్టంలో మార్పు చేసి మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు. తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్థాపించారు. తెలుగు యూనివర్సిటీ, మెడికల్ యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీ నెలకొల్పారు. రైతుల మోటార్లకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గించడానికి 50లకే 5 హార్స్ పవర్ విద్యుత్ ఇచ్చారు. 4610 సహకార పరపతి సంఘాల ద్వారా పంట రుణాలు మంజూరు. నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా దేశవ్యాప్తంగా 11,000 కోట్ల రుణమాఫీ చేయించారు. తెలుగు గంగ, హంద్రి, నేవా, గాలేరు, నగరి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం, ఎస్ఆర్బిసి, ఎస్ఎల్బిసి, శ్రీరామ్ సాగర్, జోరాల, కల్వ కుర్తి, నెట్టెంపాడు, పులిచింతల, గుండ్లకమ్మ, వంశధార 2వ దశ, మధ్య వలస లాంటి సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించారు. అపర భగీరథుడు అని చెప్పి డబ్బాలు కొట్టుకోవాలా, చెప్పుకోవాలా, పబ్లిసిటీ చేసుకోవాలా. ఈ ప్రాజెక్టులని స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ హయాంలో అన్న నందమూరి తారక రామారావు గారి చేత. చాలా మంది తెలియదు కాబట్టి ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది, ప్రతి వీడియోలో తెలియజేయాల్సి వస్తుంది, ఇలాంటి వీడియోలు చేయాల్సి వస్తుంది. దయచేసి గ్రామీణ క్రాంతి పథకం ద్వారా బోర్లు, బావులు, చెరువులు అభివృద్ధి చేశారు. భూమి శిస్తు రద్దు చేశారు. డాక్టర్లపై పన్ను రద్దు చేశారు. నిమ్స్ ని ఆధునీకరించారు. తిరుపతిలో స్విమ్స్ స్థాపించారు. హైదరాబాద్ లో నిమ్స్ ని ఆధునీకరించింది తెలుగుదేశం పార్టీలోనే. తిరుపతిలో స్విమ్స్ హాస్పిటల్ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ సమయంలోనే. రాయలసీమలో ముద్దనూరు థర్మల్ పవర్ ప్లాంట్, విజయవాడ థర్మల్ ప్లాంట్ 2వ దశ, కొత్తగూడెం థర్మల్ ప్లాంట్ నిర్మించారు. 339 తాలూకాలను 1104 మండలాలుగా చేసి పాలనా వికేంద్రీకరణ కోసం మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజల వద్దకు పాలన చేర్చారు. నాడు ఉన్న పెద్దలు అడిగితే చెప్పేవాళ్ళు, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళు తిరగలేక, ఎంఆర్ఓ దర్శనం కావాలంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటిది తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మండల వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మలోకి వచ్చింది పాలన. ప్రతి మండల కేంద్రంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వైద్య రంగ అభివృద్ధి కోసం 1987 మార్చి 1న వైద్య విధాన పరిషత్ ఏర్పాటు చేశారు. అప్పటి వరకు సంపన్నులుగా పరిమితమైన మెడికల్ ఇంజనీరింగ్ విద్యను సామాన్యులకు అందుబాటులోకి తేవడానికి ఎంసెట్ విధానం ప్రవేశపెట్టారు. కరణాలు, మునసబులు, పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి ప్రజలకు స్వేచ్ఛ కల్పించారు. 1985 డిసెంబర్ 2న తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించారు. 1985 ఏప్రిల్ 6న తిరుమలలో నిత్య అన్నదాన పథకం ప్రారంభింపజేశారు. ఇవాళకి నిరంతరాయంగా దేదీప్యమానంగా జరుగుతోంది. వెంగమామ అన్నప్రసాదం, అదే లక్షలాది మంది, ఇప్పుడు కోట్లాది మంది తీర్థప్రసాదం స్వీకరించుంటారు అక్కడ. అది అన్నగారు ప్రారంభించిందే. భారీ బస్ స్టేషన్లు, బస్ షెల్టర్లు నిర్మాణాలు చేయించారు. మత కల్లోలాలు అరికట్టి హైదరాబాద్ను కర్ఫ్యూ రహిత నగరంగా మార్చారు. హుస్సేన్ సాగర్ మధ్యలో బుద్ధ విగ్రహ ప్రతిష్టాపన,
ట్యాంక్ బండ్పై తెలుగు తేజాల విగ్రహాల ప్రతిష్టాపన జరిపారు. ప్రధాని అయిన తెలుగు బిడ్డ పివి నరసింహరావు నంద్యాలలో ఎంపీగా పోటీ చేసినప్పుడు వారికి ఎన్టీఆర్ పోటీ పెట్టలేదు. మదరాసులుగా పిలువబడే తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. తెలుగు భాషాభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు. 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి, విపి సింగ్ ప్రధాని కావడానికి ఎన్టీఆర్ ముఖ్య కారకులు. ఎన్టీఆర్ ఉపదేశించిన తారక మంత్రం ఒకటే, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబును ఆహ్వానించిన ఎన్టీఆర్ ప్రభుత్వానికి ప్రజాభిమానం మెండుగా ఉన్నా పార్టీ సంస్థాగత నిర్మాణం నామమాత్రంగా ఉండటంతో ఆ లోటును అధిగమించే సామర్థ్యం ఉన్న నేత అవసరం పార్టీకి ఏర్పడింది. అలాగే కాంగ్రెస్ కుట్రలు కుతంత్రాలకు దీటైన వ్యూహరచన చేసే నేత అవసరం ఏర్పడింది. ఫ్యాక్షనిస్టులతో పోరాడి గెలిచిన అనుభవాలు, పార్టీ నిర్మాణ దక్షత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, క్రమశిక్షణ, కఠోర శ్రమ చేసే లక్షణాలున్న చంద్రబాబును తెలుగుదేశంలో చేరమని ఎన్టీఆర్ ఆహ్వానించారు. ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు చంద్రబాబు 1984 ఫిబ్రవరిలో టీడీపీలో అధికారపూర్వకంగా చేరారు. ప్రభుత్వ పదవులకు ఆరాట పడకుండా చంద్రబాబు పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ కేడర్ శిక్షణా తరగతులు, పార్టీ సభ్యత్వం కంప్యూటరీకరణను జయప్రదంగా నిర్వహించారు. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన ఒకటి, తెలుసుకోవాల్సిన విషయం కూడా ఒకటి, 78లో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేసి 83లో ఓడిపోయినా ఆయనంతా ఆయన చేరల. అన్న నందమూరి తారక రామారావు గారి ఆహ్వానం మేరకే ఆయన ఆహ్వానించిన తర్వాత వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరారు. చేరిన తర్వాత ఆ పార్టీలో పదవులు చేపట్టి, అధికార పదవులు కాదు పార్టీ పదవులు బట్టి పార్టీని సంస్థాగతంగా ఎలా నిర్మించారో ఆనాటి నుండి ఇవాళ 1 కోటి సభ్యత్వాలు చేరాయంటే కారణం ఆయన కష్టమే, ఆయన శ్రమే. అది అందరూ గుర్తుంచుకోవాలి.